క్రిస్మస్ పేరుతో సువార్త చేస్తున్నామన్నావు కదా, అర్ధరాత్రి వీధుల్లో చేసే క్యారల్స్ కేకల్లో సువార్త ఉందా? చర్చిలకు పెట్టే లైటింగుల్లో సువార్త ఉందా? వేసుకునే ఖరీదైన కొత్త బట్టల్లో సువార్త ఉందా? చేసే సినిమా డ్యాన్సుల్లో సువార్త ఉందా? వేసే కామెడీ స్కిట్లో సువార్త ఉందా? వెలిగించే కొవ్వొత్తుల్లో, కోసే కేకుల్లో, జరిగే పార్టీల్లో ఎక్కడుంది సువార్త? ఎవరు చేస్తున్నారు సువార్త? అవును కదా. క్రిస్మస్ పేరుతో పగల వెళ్లి సువార్త చేస్తే ప్రజలు వింటారు. మీరు చేసే క్రిస్మస్ వలన విశ్వాసులు శరీర సంబంధులుగా, మోహపు చూపులో పడిపోయేవారిగా, గర్వాంధులుగా మారిపోతున్నారు. మీ పనులు, మీరు చేసే అల్లరి చూసి అన్ని జనులు క్రైస్తవ్యంపై అసహ్యపడుతున్నారు. ఇలాంటి సెలబ్రేషన్ మనకు అవసరమా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. కాబట్టి క్రిస్మస్ పేరుతో ప్రతి వీధిలో మీటింగ్ పెట్టి ఆరాధించండి, ఆయనను ప్రకటించండి. క్రిస్మస్ను క్రీస్తు మాటలకు అనుగుణంగా, సువార్తకు ఉపయోగకరంగా జరుపుకోండి. అంతేకాని మీ సరదాలు తీర్చుకోవడానికి క్రిస్మస్ను ఒక అవకాశంగా వాడుకోకండి.